ఇవాళ నేను రొటీన్ ప్రెగ్నెన్సీలో చేసుకునే రొటీన్ టెస్ట్ల గురించి చెప్తున్నానండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి బ్లడ్ టెస్ట్ కొన్ని, స్కాన్స్ కొన్ని చేస్తాం. బ్లడ్ టెస్ట్లు రొటీన్గా చేసేవి బ్లడ్ ఎంత ఉంది అంటే సిబిపిలో బ్లడ్ ఎంత ఉంది, వేరే ఏమైనా బ్లడ్ డిజార్డర్స్ ఉన్నాయా, వేరే టైప్ ఆఫ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ విచ్ సజెస్ట్ ఇన్ఫెక్షన్ కానీ, రక్తం గడ్డగట్టడానికి అవసరమయ్యే ప్లేట్లెట్స్ కానీ ఎలా ఉన్నాయో ఒక అంచనా వేయడానికి. ఇంకొకటి బ్లడ్ గ్రూప్ అన్నది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకి ఎప్పుడైనా అవైలబుల్ ఉండాలి. మదర్ది బేబీది పాజిటివ్ నెగిటివ్ అలా ఉంటే బ్లడ్ గ్రూప్ దానికి కొన్ని కేర్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అదొక ఐడియా ఉండటానికి. థైరాయిడ్ టెస్ట్ టీఎస్హెచ్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో పెరుగుతుంది. సో బేబీ వరకు కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ మనం ఎక్స్ట్రా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలో. సిటీబీటీ కానీ పీటీఐఎన్ఆర్ కానీ మన బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎలా ఉందో ఒక ఐడియా ఉండటానికి చేయించే టెస్ట్. నెక్స్ట్ ఆర్బిఎస్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అన్నది రొటీన్గా చేపిస్తాం మనం ఇనీషియల్ ప్రెగ్నెన్సీలో. ఏమైనా బేస్ లైన్ షుగర్స్ ఎలా ఉన్నాయో ఒక రఫ్ ఐడియా కోసం. షుగర్స్ అన్నవి మళ్ళీ కూడా మనం రిపీట్ చేస్తూ ఉంటాము 7 monthsలో ఒకసారి, ఒకవేళ అవసరం పడితే 9 monthsలో ఒకసారి, డిపెండింగ్ ఆన్ ద హిస్టరీ, రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ ఇవన్నిటి బట్టి మనం చేస్తూ ఉంటాం. ఫర్దర్గా చేసేది ఏంటంటే ఆర్బిఎస్ అన్నది బేస్ లైన్ అయితే ఓజీటీటీ కానీ ఓజీసీటీ కానీ చేస్తాము. అది షుగర్ ఇవ్వకముందు ఫాస్టింగ్లో శాంపుల్, దాని తర్వాత షుగర్ తీసుకొని 1 hourకి ఒకసారి 2 hours ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకొని మన బాడీలో షుగర్ కంట్రోల్ ఎలా ఉంది అన్నది ఐడెంటిఫై చేస్తాం మనం. అది కాకుండా వైరల్ మార్కర్స్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, విడిఆర్ఎల్ ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ విచ్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ వయా బ్లడ్. బేబీకి కొంతవరకు ట్రాన్స్మిషన్ ఉండే రిస్క్ ఉంటుంది. లేకపోతే పేషెంట్ టు పేషెంట్ ఈ డెలివరీ రూమ్స్లో, ఆపరేషన్ థియేటర్స్లో వేర్ దెర్ ఇస్ స్పిల్లేజ్ ఆఫ్ బ్లడ్ అలా కూడా మనం కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ రొటీన్ బ్లడ్ టెస్ట్ మనం చేసేవి. థైరాయిడ్ ఉంటే మధ్యలో రిపీట్ చేసుకుంటుండడం, షుగర్ ఉంటే మధ్యలో చేసుకుంటుండడం, బ్లడ్ లెవెల్ హెమోగ్లోబిన్ ఎంత ఉంది అని మనం ఎవ్రీ 2 to 3 months కూడా రిపీట్ చేస్తూ ఉంటాము. ఓకే, నౌ కమింగ్ టు స్కాన్స్ వచ్చేసి మినిమం 4 scans అవుతాయండి. ఫస్ట్ ఇనీషియల్ 7 to 8 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో డేట్స్ కన్ఫర్మ్ చేయడానికి, అంటే ప్రెగ్నెన్సీ మదర్ లెక్కలోనే పెరుగుతుందా లేదా, ఆర్ ద డేట్స్ కొరిలేటింగ్ టు ద గ్రోత్ ఆఫ్ ద బేబీ ఇన్ స్కాన్ అన్నది చూసుకుంటాం. ఏమన్నా ట్విన్స్ అలాంటివి ఉంటే కూడా మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆబ్వియస్గా తెలుస్తుంది అందులో. దాని తర్వాత సెకండ్ వచ్చేసి 11 to 13 weeksలో ఎన్టీ స్కాన్ అని చేస్తాం. ఇదేమో డౌన్స్, ఎడ్వర్డ్స్, పటావ్ సిండ్రోమ్ అని కొన్ని రకాల జెనెటిక్ డిసీజెస్ మన అంచనా వేయటానికి కొన్ని మార్కర్స్ అన్నవి ఎన్టీ స్కాన్లో మనకి తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టీఫా స్కాన్ అంటే అంగవైకల్యాలు, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కోసం మనం చేసుకునే స్కాన్ ఇది 19 weeks to 22 weeks మధ్యలో చేసుకునే స్కాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ పైన గ్రోత్ స్కాన్స్ అని ఉంటాయి. రొటీన్గా అయితే గ్రోత్ స్కాన్స్ 28 to 32 weeksలో ఒకసారి చేసుకొని బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది ఇవన్నీ అంచనా వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టెస్ట్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ గో త్రూ. ఈ టెస్ట్లు అన్నవి ఎందుకు ఇంపార్టెంట్, మనం ఈ రొటీన్ టెస్ట్లు చేసుకుంటే ఏదైనా రిస్క్ అన్నది డెవలప్ అవుతుందా అన్నది ముందుకే అంచనా వేసుకొని దాని తర్వాత దాన్ని అవాయిడ్ చేయడానికి మేనేజ్ చేసి వీ కెన్ హ్యావ్ అ బెటర్ అవుట్కమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ ఆర్ డెలివరీలో మనకి బెటర్ అవుట్కమ్ వచ్చేలాగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.